అక్షయ్ హాయ్. అబ్బో హాయ్. ఓకేనండి, ఇక డాడీ వాళ్ళ కాడికి వెళ్తూ ఉండగా ఇక్కడ వచ్చేసి ఈ పార్క్ అయితే తగ్గపడింది. అందుకని చెప్పేసి ఇంకా పిల్లల్ని ఒకసారి ఇలా ఆడేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకా పిల్లల్ని అయితే ఇక్కడికి తీసుకుని వచ్చాను. మా అక్షయ్ కూడా చూసి, అక్షయ్ హాయ్. అబ్బో నువ్వరా తిరుగుతావా అక్షయ్? నువ్వు తిరుగుతావా? భయాన్ని వల్ల కూర్చున్నాడు. సరేనండి, ఇంకా పిల్లలు అయితే అబ్బా బీభత్సంగా సంతోషం వేరు. ఇంక ఈ ఆటలు అంటే ఇంక మా అక్షయ్ వచ్చేసి ఇంక ఇప్పటిదాకా ఇది తిరిగేసాడు. ఇంక ఇది వచ్చేసి టోల్గేట్ దగ్గరలో ఉండిద్ది ఈ పార్క్ అయితే. ఐ లవ్ ఇండియా. అబ్బ 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 ఇది ఎక్కడరా? ఇదేంది భలేకుంది. ఇది ఎక్కుతావు అక్షయ్? చిక్కు చిక్కు ఎక్క అడుగు ఎలా. ఇప్పుడే పొద్దుపోతుంది, టైం వచ్చేసి 6:30 అవుతుంది. ప్రశాంతంగా ఉందండి. పగలేమో ఎండ, ఈ టైం ఏమో చల్లంగా బాగుంది. ఇంకా అమ్మ వాళ్ళ కాడికి అయితే వెళ్తున్నాము. ఇంకా రాజీ వచ్చింది కదండి ఇంకా వదిన, ఇంకా అందుకని చెప్పేసి వచ్చి కూడా చాలా అవుతుంది. ఇంకా రాండి వదిన అంటా ఉంది. అందుకని చెప్పేసి ఇంక ఇంటికాడ వచ్చేసి ఇంక వీడియో తీయడం కుదరలేదండి. ఇంకా గబగబా అయితే బయలుదేరేసాము. ఇంకా మీరు అనుకోవచ్చు ఏంది రోజా ఎప్పుడు అక్కడికైనా, అదేం లేదండి. మా వదిన బుడ్డని తీసుకొని వచ్చింది కదా, చాలా రోజులు అవుతుంది ఇంకా వదిన కాడికి కూడా వెళ్ళక. అందుకని చెప్పేసి ఇంకా రేపు సండేనే కదా, ఇంకా పిల్లలు ఉంటారులే అక్కడ, కొంచెంసేపు పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. మా అమ్మ వాళ్ళు కూడా పాపం పిల్లలు అంటే చాలా ఇష్టం. వాళ్ళ మీద గాలి వేసుకుందమ్మా తీసుకురండి అమ్మ అనగానే తీసుకొచ్చాము. వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారని మా అక్షయ్ చూస్తూ ఉన్నాడు. మా డాడీ ఫోన్ చేస్తున్నాడు, అంటే వస్తున్నాడంట, దారిలో ఉన్నాడు అనుకుంటా. ఉండండి. సరే అండి, ఇంక పిల్లల కోసం అయితే చెప్పింది కదా ఈరోజు. అయితే విజయవాడ అయితే అట్లాగే మధ్యలో అయితే ఇంక టోల్గేట్ కాడికి రాగానే ఇదిగో పార్క్ అయితే కనపడింది. ఇంకా పిల్లల కోసం చెప్పి అయితే ఆపాను. పిల్లలు అయితే చూడండి. ఆదర్శ్ హాయ్ చెప్పురా, హాయ్ చెప్పు ఆదర్శ్. అయితే నైట్ కూడా అయితే ఎంత బాగుంటుందండి. పార్క్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. అసలుకి వాతావరణం ఏదైనా కానీ ఇంకో ఐ లవ్. చూసారు కదా రోజా. సరే అండి, ఇంకా డాడీ కూడా మంగళగిరి దాకా వచ్చాడంట. ఇంకా వెళ్దామా? బడి మీద అదంతా ఇంక ఇది వచ్చేసి టోల్ గేట్ ప్రాంతం కాదండి పార్క్ అయితే. టీ స్టాల్ మా లైట్లు వేసారు, వెళ్ళి ఇక్కడ మన ఫోటో తీద్దారా? ఎట్టాను రాసి ఎట్టాను. సరే మనకి వెళ్దామా? సరే అండి, ఇంకా మా మావ అయితే వచ్చాడంట మంగళగిరికి. ఇంకా ఆయన ఇప్పుడైతే వెళ్ళిపోదానంట. చూడు అట్లా తిరుగుతుందో అసలు సేపు పోయాడు బత్తాసం రాలేదు. రండి రండి రండి. తాత మంగళగిరిలో ఉన్నాడంట. మంగళగిరిలో అల్లం టీ అనుకుంటా, ఎంత వాసన వస్తుంది. దాంతో పడదాం దానిప నాన్న అడున్నాడుగా. ఆడ తాతున్నాడు, తాత ఇప్పిస్తాడు. తాతకి మనం ఇప్పిద్దాం, తాత నీకు ఇప్పిస్తాం. సరేనా?
ముద్దు పెడతా పెట్టి నాకు పెట్టాలమ్మో. సరే అండి, ఇంకా డాడీ కాడికి అయితే వెళ్దాం అండి. ఇంకా తాడేపల్లి ప్రాంతానికి అయితే వచ్చేసాము. ఇంకా డాడీకి అయితే టిఫిన్ ఇప్పించేద్దాం ఎక్కడో ఒక చోట. ఇవేనంట తాత తాత తాత. సరే అండి, ఇంకా నలుగురికి అయితే 4 సాంబార్ ఇడ్లీ తీసుకొస్తున్నాము. ఆశ్రిత వాళ్ళకి వచ్చేసి చికెన్ పొడి పెట్టమని బాగా చేస్తున్నాడు. ఆధార్ సెట్ ఉందిరా. సరే ఇంకా ఆశ్రిత చూడండి, ఆధార్ అయితే మట్టికేమో అట్టే తిన్నాడు. ఇంకా రోజు అయితే మట్టి సాంబార్ ఇడ్లీ తింటుంది. అక్షయ్ బాబు చెప్పా సరే అండి, ఇంకా టిఫిన్ చేసేసి ఇంటికి అయితే బయలుదేరుతాము. నువ్వు కూడా తిన్న టేస్ట్ అయితే చాలా బాగుంది సాంబార్ ఇడ్లీ. సరే టేస్ట్ అయితే మట్టి సూపర్గా తిరిగిపోయింది సాంబార్ ఇడ్లీకి అయితే మటుకు. అండి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. డాడీకి టిఫిన్ పెట్టేసి ఇంకా నేను మా బుడ్డిగాడి కొడుకు అయితే వచ్చేసాను. పాలు చూస్తున్నాను. సేమ్ సేమ్ పప్పీ సేమ్ అంటవా? ఏదే ఇప్పుడే నమ్ముతుంది టిఫిన్ చేసేసింది. ఓకేనండి, వస్తూ అయితే మా మామయ్య చేపలు తెచ్చాడంట. అంటే రాజీవ్ వాళ్ళ డాడీ మా మామగారు. ఇంకా మా ఆయనకు వచ్చేసి చపాతి అలానే చేపలు ముళ్ళుంటాయి ఆశ్రీ ముళ్ళుంటాయి. ఇంకా మనం టేస్ట్ ఎలా ఉందని చూసేద్దాం. పాపం ముట్టుకోలేదండి బుడ్డిగడి కాడికి వచ్చేసి మా సువాసిని యస్ బాబ్. అటన్ బాబా చేపల కర్రీ అలానే చపాతి. సరే ఇంకా మా చెల్లి అయితే మళ్ళీ మా కోసం ఉడిపోయింది బాగుంది. ఇంకా అదేవిధంగా అయితే బాగా పప్పు కూడా సరిపోయింది. ఇప్పుడే నాన్నపేం కూడా పడుతుందా? తింటా